నమస్తే అండి. మన వంటింట్లోనే దొరికే ఇంగువ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నామండి. కాకపోతే అది వంటింట్లోకి కాదండి, మన మొక్కల కోసం. మొక్కలకి ఎంతవరకు యూజ్ అవుతుంది? అసలది ఎలా యూజ్ చేయాలి? ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలి? ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి? అసలు సాయిల్‌లో ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? ప్రతీదీ కూడా ఈ వీడియోలో ఉంటుందండి. అయితే మీరు ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే ఒక్క క్వాంటిటీ కూడా మీరు మిస్ అయ్యారనుకోండి మొక్కలు పాడయ్యే అవకాశం ఉంటుందండి. అయితే ఇది పెస్ట్ కంట్రోల్ అలానే ఫంగస్ కూడా కంట్రోల్ చేస్తుందండి. ఇంకొకటేంటంటే మనకి యెల్లో లీవ్స్ రావడము, కర్ల్ లీవ్స్ రావడము, అలానే సాయిల్‌లో చెదలు, ఫంగస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలానే మనకి లీవ్స్ పైన నల్ల మచ్చలు, ఇంకొకటేంటంటే మనకి ఏమంటారు పేనుబంక వీటన్నిటికి కూడా ఇది మంచి నివారణ అండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ప్రతి మొక్కకు కూడా ఇవ్వొచ్చండి. అయితే ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది జనరల్‌గా ఏందంటే ఇంగువ అనేది మనకి 3 రకాలుగా దొరుకుతుందండి. ఇంగువ మనకి ముద్దగా దొరుకుతుంది. అలానే పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఇంకోటేంటంటే గట్టిగా కూడా ఒక చాక్లేట్ లాగా ఉంటుందండి. అలా కూడా దొరుకుతుంది. నేను మాత్రం ప్రస్తుతానికి ఇంట్లో మనం పౌడర్ రూపంలో ఉంటుంది కదండీ! అదే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పాల ఇంగువ దొరికిందనుకోండి అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇంగువ అనేది మనకి వాటర్‌లో కలవడం అనేది కొంచెం టైం తీసుకుంటుందండి. ఒకవేళ మీ దగ్గర టైం ఉందనుకోండి దాన్ని మీరు కొన్ని వాటర్‌లో కలిపేసుకొని మీరు ఒక గంట నుంచి 2 గంటలు అలా వదిలేయండి. అలా వదిలేయడం వలన ఏమవుతుందంటే వాటర్‌లో మంచిగా కలిసిపోతుంది. తెల్లగా పాలలాగా కనిపిస్తుందండి. అంటే ఎంత వైట్‌గా ఏం కనిపించదు, కనిపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర టైం లేదు, మేము వెంటనే మొక్కకివ్వాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం గోరువెచ్చని వాటర్ తీసేసుకొని ఆ వాటర్‌లో ఇంగువ అనేది కలపాలండి. అయితే ఇక్కడ మీకు క్వాంటిటీ చెప్తున్నానండి. మీరు 1 గ్రామ్ వచ్చేసి 2 లీటర్స్ వాటర్‌లో మిక్స్ చేయాలండి. అంటే 1 లీటర్‌కి హాఫ్ గ్రామ్ అనేది లెక్క. అయితే నేనిక్కడ మీకు 2 లీటర్స్ ఎందుకు చెప్పానంటే ఈజీగా మీకు అర్థమవుతుందనేసి. ఇప్పుడు మీరు ఏదైతే అది కలిపి పెట్టుకున్నారో అది 10-15 మినిట్స్‌లో అది కరిగి మంచిగా అవుతుందండి. ఆ వాటర్‌ని ఈ 2 లీటర్ వాటర్‌లో కలిపేసుకొని మొక్కలకి కంప్లీట్‌గా స్ప్రే చేయండి. అలానే మీరు సాయిల్‌లో కూడా ఇవ్వండి. ఇలా ఇవ్వడం వలన మీ మొక్క యొక్క గ్రోత్ కానివ్వండి, ఇంకొకటి మీరు సాయిల్‌లో ఉన్న పెస్ట్, ఫంగస్, చెదలు ఏదున్నా కూడా పోతుందండి. ఇంకొకటి మీకిక్కడ పూత, పింద, ఫ్లవరింగ్ మీకు చిన్నగా రావడం అలా జరగదు. చాలా మంచిగా వస్తుంది. గ్రోత్ అనేది చాలా బావుంటుంది. ఈ ప్రాసెస్ మీరు కంటిన్యూ చేయండి. అయితే ఇంకొక లిక్విడ్ కూడా ఉందండి. అది ఎలా ప్రిపేర్ చేయాలి? అది దానికి స్పెషాలిటీ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ లిక్విడ్ వచ్చేసి మనకి లీఫ్ కర్ల్ అండి. మనం వేలు పెట్టి మందులు తెచ్చి మనం వేసినా కూడా అంత రిజల్ట్ ఉండదండి. దీనికి అంత రిజల్ట్ ఉంటుంది. అలానే మనకి గ్రోత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంకొక ఐటెమ్ కూడా దీంట్లో నేను కలుపుతున్నాను. దాని వలన మనకి సాయిల్ ఒక పీహెచ్ లెవెల్ అనేది కూడా మెయింటైన్ అవుతుంది. అప్పుడు మనకి సాయిల్ అనేది గుల్లగా ఉంటుంది. మొక్క వేర్లనేది బాగా స్ప్రెడ్ అయ్యి మొక్క గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దీంట్లో ఇంగువతో పాటు మనము మజ్జిగ తీసుకోవాలండి. ఇక్కడ మజ్జిగ 1 లీటర్ తీసుకుంటే సేమ్ క్వాంటిటీ నార్మల్ వాటర్ కూడా 1 లీటర్ తీసుకోవాలండి. అయితే దీంట్లో మనము ఇంకొక ఐటెమ్ ఒకటి కలుపుకోవాలండి. ఇంగువతో పాటు ఇంగువ ఎంత తీసుకోవాలనేది క్వాంటిటీ నేను తర్వాత చెప్తాను. అయితే ఇంకొకటి వచ్చేసి మనకి పసుపు అండి. పసుపు కూడా ఒక స్పూన్ తీసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ 2 లీటర్స్ వాటర్ అయ్యాయండి. కాబట్టి మనం 1 గ్రామ్ అనేది ఇంగువ తీసుకోవాలండి. ఇవన్నిటిని కూడా మంచిగా కలుపుకొని మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ మీరు దాన్ని సోక్ చేయండి. సోక్ చేసిన తర్వాత మీరు ఒక స్ప్రే బాటిల్‌లో కానివ్వండి, లేకపోతే ఒక నార్మల్ బాటిల్‌లో కానివ్వండి తీసుకోండి. కాకపోతే మీరు మజ్జిగ అనేది మీరు ఆహ్, ఏమంటారు వడకట్టుకోవాలండి మీరు. వడకట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు స్ప్రే బాటిల్స్ కానివ్వండి, అలానే మీరు మొక్క పైన కూడా కానివ్వండి, ఆ మజ్జిగ అనేది కనిపించదు. చాలా నీట్‌గా ఉంటుంది. అదే మీరు స్ప్రే బాటిల్‌లో వేశారనుకోండి, స్ప్రే బాటిల్ పాడవ్వకుండా ఉంటుందండి. ఇది మీరు ప్రతి మొక్కకి ఇవ్వచ్చు. కాకపోతే స్పెషల్‌గా ఏంటంటే లీఫ్ కర్ల్ ఎక్కడైతే ఉంటుందో ఆ మొక్కకివ్వండి. చాలా ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు అది రిపీట్ కూడా చేయొచ్చండి. మళ్ళీ ఒక 15 డేస్ తర్వాత కూడా రిపీట్ అనేది చేయొచ్చు. ఇంగువలో మనకి సల్ఫర్ ఉండడం వలన ఒక ఘాటైన స్మెల్ వస్తుందండి. దాని వలన మనకి పెస్ట్ కానివ్వండి, ఫంగస్ కానివ్వండి చాలా తొందరగా పోతాయి. అసలు ఈ లిక్విడ్స్ అనేవి ఏ మొక్కలకి ఇవ్వచ్చు. ఇవి ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి. ఈ మొక్క, ఆ మొక్క అనేది ఏం లేదు. ప్రతి మొక్కకి ఇవ్వచ్చు. ఎక్కువగా మనకేంటంటే పెస్ట్ అనేది కాయగూరల్లో కానివ్వండి, అలానే ఫ్లవరింగ్ ప్లాంట్స్‌లలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు దీన్ని కంటిన్యూగా మీరు మొక్కలకి ఇవ్వచ్చు. కాకపోతే నేను చెప్పిన ప్రాసెస్‌లో ఇవ్వండి. అప్పుడు మీ మొక్కలనేవి పాడవ్వకుండా చాలా హెల్తీగా గ్రో అవుతాయి. ఇక్కడ మీకొక చిన్న మాట గుర్తు చేయాలండి. మన చిన్నతనంలో పాల ఇంగువ అనేది అమ్మ మనకి నెలకొకసారి తినిపించేదండి. నేను తిన్నాను. మీరెవరైనా తిని ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకి బాయ్ అండి.